ఏఐటీయూసీ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అమరజీవి మాదిరెడ్డి భాస్కర్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్కార్యానికి పూనుకున్నారు. గోదర్కని ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాకెట్ మనీని అందజేశారు. అలాగే బస్టాండ్ సమీపంలో ఆశ్రమంలో నిస్రాయులకు ప్యాకెట్ మనీని అందజేశారు. అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీ అందరికీ స్వాగతం పలుకుతూ, వారొక చరిత్ర. వాస్తవానికి సూర్యచంద్రులంత వరకు కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా చెమట రక్తాల దారపోసి ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటువంటి ప్రాంతం అంటే సింగరేణి ప్రాంతం. అన్ని పరిశ్రమల కంటే గొప్ప ప్రాంతం ఏంటంటే సింగరేణి. మరి ఈరోజు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు నిరంతరం హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళకు వసతులు రావాలని ఎప్పటికప్పుడు అడుగుతున్నప్పటికీ, యాజమాన్యం మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, ఈ తిరుగుబాటుకు కానీ, పోరాటానికి కానీ, ఉద్యమానికి కానీ ఒక పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరో అంటే ఒక గొప్ప మహనీయుడు, కార్మిక నేత మాదిరెడ్డి భాస్కర్ రావు గారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తే ఈరోజు ప్రతి కార్మికుని యొక్క రక్తంలో పోరాటం ఉంది. ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి కార్మిక సంఘాలు కూడా ఆయన దిక్సూచి. ఈరోజు వాళ్ళు ఒక సిస్టంలో పోరాటం, ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అదే. నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ ఉన్నా. ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి, గంభీరంగా కనిపించినప్పటికీ ఎవరినైనా, ఎంతటి వారినైనా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి. కంచు కంఠం. ఆయన మాట్లాడుతూ ఉంటే మళ్ళీ నాలనిపించేటువంటి గొప్ప వ్యక్తి. అంటే చెప్పేటువంటి ప్రతి మాట ఒక బాణంలా, ఒక తుపాకీ తూటాలా వెళ్ళేటువంటి వ్యక్తి. మరి ఈరోజు కామ్రేడ్లు అంటే ఏఐటీసీ నేతలు కానీ, సిపిఐ నేతలు కానీ, ప్రతి కార్యకర్త అంటే కార్యకర్తలను మొదలుకొని పెద్ద నాయకుని వరకు, సెంట్రల్ కమిటీ ఉండేటువంటి నాయకుల వరకు ఆయన ఒక పుస్తకం లాంటి వాళ్ళందరికీ. మరి మాదిరెడ్డి భాస్కర్ రావు గారు వారు ఇక్కడ ఈ లోకం నుండి వెళ్ళిపోవడం అనేది చాలా మన కార్మిక వర్గానికే, కార్మిక సంఘానికే తీరని లోటు. మరి ఏ రకంగా ఆయన మృత్యు ఓడిలోకి వెళ్ళినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఈ రోజు వరకు గోదావరికని కానీ సింగరేణి ఎక్కడైతే ఉందో, బొగ్గలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన గురించి గుర్తు చేసుకునేటువంటి ఉన్నది. ఈరోజు ఒక చరిత్ర. మరి ఈరోజు ఆ గొప్ప వ్యక్తి యొక్క ఒక గొప్ప కార్మిక నేత కామ్రేడ్ మాదిరెడ్డి భాస్కర్ రావు గారి వర్ధంతి ఈరోజు. మరి వర్ధంతి సందర్భంగా అనేక వర్గాలు అందరూ గుర్తు చేసుకుంటే, మనం నేను పెట్టగానే చాలామంది అడిగారు. అంటే అంత గుర్తు అంటే మర్చిపోలేనటువంటి వ్యక్తి. మరి ఈరోజు వారి కుమారుడు, చిన్న కుమారుడు కానీ, రెండో కుమారుడు కానీ ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చరిత్ర కలిగినటువంటి అంగడి బడిలో ఇది పుట్టి, ఇక్కడ అసలు చదువు అనేది పుట్టించింది, అక్షరాలు నేర్పించిందే ప్రభుత్వ పాఠశాల, ఈ పాఠశాల, ఈ నేల. మరి ఈ నేల మీద కార్యక్రమం చేయాలని వాళ్ళ కుమారులు ఇక్కడ ప్లస్ బస్టాండ్ దగ్గర ఉన్న నిస్సాయిల కేంద్రంలో కూడా కార్యక్రమాలు చేయాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. మరి చిన్న పిల్లల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే భాస్కర్ రావు గారి ఆత్మకు శాంతి అనేది ఉండాలన్న సంకల్పంతో మన శ్రీధర్ గారు, మరి సతీమణి సరిత గారు, మరి కుమారుడు, కుమార్తె ఈరోజు ఇక్కడ ఈ బడిలో కార్యక్రమం చేయడం, వాస్తవానికి ఇంత చక్కటి కార్యక్రమం ఉండాలి అని ఒక సూచన చేసిన కార్మిక నేత ప్రభుదాస్ కూడా ఈ సందర్భంగా మా ఫౌండేషన్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా. గాంధీ ఫౌండేషన్ దయానంద్ గాంధీ గారు, ఇక్కడ విచ్చేసిన అతిథులు అందరికీ నమస్కారం. మా నాన్నగారు గోదావరికని సింగరేణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 61 నుంచి తను చనిపోయేంత వరకు కూడాను అన్ని వర్గాల వాళ్ళకి సేవలు చేస్తూ తుది శ్వాస వరకు కూడాను తను పనిచేశారు. ఇవాళ దయానంద్ గాంధీ గారు చెప్పినట్టుగా యావత్ సింగరేణి ఉన్నంత వరకు కూడాను తన పేరు చెరిగిపోకుండా ఉండేటట్టుగా సేవలు అందరికీ అందించారు. ఈ సందర్భంగా అంగడి స్కూల్లో పిల్లలకి
సహాయం చేద్దామని అనేసి మేము నిర్ణయించుకున్నాం.